మాజీ మంత్రి కేటీఆర్ కొంతమంది స్టూడెంట్ యూనియన్స్ నాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇక స్టూడెంట్స్ యూనియన్లతో మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారన్నారు. వాళ్లు అధికారంలోకి వచ్చాక ఐపీఎస్, ఐఏఎస్ల తాట తీస్తామని బెదిరించడమేంటని ప్రశ్నించారు. మళ్లీ గెలుస్తామంటూ కేటీఆర్ పగటికలలు మానుకోవాలన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయని అభివృద్ధిని తాము చేసి చూపిస్తున్నామన్నారు ఎంపీ చామల. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొంతమంది చెంచాగాన్లను ఎమ్మటేసుకొని ఒక 200-300 మందిని స్టూడెంట్ యూనియన్ అని చెప్పి జమ చేసుకుని కొంకణాల మాటలు మాట్లాడుకుంటా వాళ్ళ చేతనే మళ్ళా 3 ఏళ్లకు మేము అధికారంలోకి వస్తాం అన్న కాన్ఫిడెన్స్ చూపిస్తూ వాళ్ళ చేతనే రాష్ట్రంలో పథకాలు అందుతున్నాయా లేదా, అందుతలేవా, అందినాయా అని వారి చేత అబద్దాలు చెప్పించి రాష్ట్రాన్ని మొత్తం తప్పుదో పట్టించినట్టు మనం క్లియర్ గా చూసినాం. అధికారం 3 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల్లో వస్తా, ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను భయపెట్టిస్తా, మీ అందరి పేర్లు రాసుకుంటున్నా, వచ్చినాక మీ తాట తీస్తా అని చెప్పి ఏదో మాట్లాడుతున్నా. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా కేటీఆర్ గారికి, మన 10 ఏళ్ల అధికారము పోయి కేవలం సంవత్సరంన్నరే అయింది. మనని అధికారం నుంచి దూరంగా పెట్టి ఇంట్లో బండబెట్టిర్రు ప్రజలు. పార్లమెంట్ లో గుండు సున్నా ఇచ్చిర్రు మనకు అన్నది మర్చిపోయి ఆడ ఏకపాత్రాభినయం ఎగిరిగిరి చేస్తుడు. ఏమని అసలు నెక్స్ట్ ప్రజలు ఈయనకు బ్రహ్మరథం బట్టి వీళ్ళ నాయనని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి పగటి కలలు అంటుడు. ముఖ్యంగా ఈరోజు భారతదేశం మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గురించి మాట్లాడుకుంటుర్రు. ఈడ ఢిల్లీలో కూడా నిన్న మధ్యాహ్నం కూడా జరిగినటువంటి బీసీ సభలో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరిగినటువంటి కుల గణన గురించి మాట్లాడటం జరిగింది. వాళ్ళకేందంటే అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగానే చూడలేకపోతున్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి మోడల్. రేవంత్ రెడ్డి ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి ఈ సామాజిక న్యాయం కోసం తీసుకున్నటువంటి కులగణన మీద చర్చ భారతదేశ వ్యాప్తంగా నడుస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే 10 ఏళ్లు వీళ్ళ అధికారంలో ఉండి ఏ రోజు వీళ్ళు ఢిల్లీకి వచ్చిన దాఖలాలు లేవు, ఢిల్లీలో వీళ్ళ ముచ్చట నడిచిన దాఖలాలు లేవు.